నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. చంద్రబాబు అవగాహన రాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పోలవరంపై చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నాడు. డయాఫ్రామ్ వాల్ కట్టకపోవడానికి అసలు కారణం ఎవరు? కాఫర్ డ్యామ్ నిర్మించకుండా డయాఫ్రామ్ వాల్ కడతారా? చంద్రబాబుకు పోలవరం ఏటీఎం అని ప్రధాని మోదీ అనలేదా? టీడీపీ అవినీతి చేసిందని సాక్షాత్ ప్రధాని మోదీ పార్లమెంట్ లో అనలేదా? 2018లోనే చంద్రబాబు పోలవరం పూర్తి చేస్తామన్నారు. అప్పుడు ఎందుకు చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మొన్న అయిన తర్వాత ఇది రెండవసారి ఆయన పర్యటన తర్వాత ఆయన మీడియాతో చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. కానీ దానిలో కొన్ని విషయాలు చూస్తే కొంత ఆశ్చర్యం వేసింది. వయసులో చాలా పెద్దవారు, అనుభవంలో చాలా పెద్దవారు, రాష్ట్రానికి అదృష్టవశాత్తు 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి మాట్లాడిన ప్రతి మాట కూడా అసత్యాలతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడారు. ఎందుకంటే నేను అద్యాంతం ఫాలో అయ్యాను. మాజీ ఇరిగేషన్ మంత్రిగా ఆ ప్రాజెక్టులో ఏం జరిగిందో నేను 2.5 సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా చూశాను. అంతకు ముందు జరిగినటువంటి విషయాలను కూడా సమగ్రంగా తెలుసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ఎప్పుడు చెప్పే మాట ఉంది కదా, ఏది రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ 7 నెలల తరువాత మాత్రమే డయాఫ్రామ్ వాల్ వేయాలి. ఇస్ ద ప్రోటోకాల్. దీన్ని భిన్నంగా డయాఫ్రామ్ వాల్ వేసేసి కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయకోకుండా చేతులు ఎత్తేసి ఇవాళ మమ్మల్ని అంటారు ఏంటి నాకు అర్థం కాలే. ఇవాళ వేస్తున్నారు డయాఫ్రామ్ వాల్ కొత్తది. నేను పోయినసారి చెప్పినట్టుగా ఒక మన షిప్ సందర్భంలో చెప్పా కదా, పెళ్లి చెల్లికి జరగాలి మళ్ళీ అని. మన డయాఫ్రామ్ వాల్ మళ్ళీ ఇంకో డయాఫ్రామ్ వాల్ మా వాళ్ళు వేశారా? మీ వల్ల, మీ అసమర్థత వల్ల, మీ అవగాహన రాహిత్యం వల్ల, మీ అవినీతి వల్ల మళ్ళా 2వ డయాఫ్రామ్ వాల్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఎంత డయాఫ్రామ్ వాల్ అది? మళ్ళా 900 కోట్ల రూపాయలు డయాఫ్రామ్ వాల్ మళ్ళా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడతా ఉంది. దీనికి కారణం ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు కాదా? మళ్ళా చెప్తున్నా, డయాఫ్రామ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు 2 కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే, నదిని డైవర్ట్ చేసిన తర్వాత మాత్రమే వెయ్యాలి. వేశారు. మేము వచ్చామంట, కొట్టుకుపోయిందంట. మొన్న ఆ కెనడా నుంచి, అమెరికా నుంచి వచ్చిన 4 నిపుణులు చెప్పారు, అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వరదలోనే ప్రారంభమైంది దెబ్బతింటామని. డయాఫ్రామ్ వాల్ దెబ్బతింటాం ఆ రోజునే ప్రారంభమైంది, మేము వచ్చిన తర్వాత కాదు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఒకసారి చదువుకోమని మనం చేస్తున్నా. ఈ విధంగా అన్ని పచ్చి అబద్ధాలు ఆడేటటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా దురదృష్టం. ఇక్కడ మాట అన్నాడు, ఒక అసమర్థత, అవగాహన రాహిత్యం. గుంటూరు బ్రాడీపేటలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కస్టమర్లతో కలకలాడుతుంది. ప్రత్యేకించి క్రిస్మస్ న్యూ ఇయర్ ని పురస్కరించుకుని షోరూమ్ లో అంతా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పెషల్ గిఫ్ట్ బాక్స్ లను అందిస్తున్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అతి తక్కువ ధరకే న్యాయమైన వస్త్రాలు లభిస్తాయని ఈ సందర్భంగా కస్టమర్లకు తెలిపారు. ప్రతి కస్టమర్ ని అపూర్వ స్వాగతంతో ఆహ్వానిస్తున్నారని చెప్పారు. అదే విధంగా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతిని పురస్కరించుకుని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అందిస్తున్న ఆఫర్లను కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని షోరూమ్ మేనేజర్ బాలాజీ సూచించారు. కస్టమర్ల ఆదరాభిమానాలు పొందేందుకు నిరంతరం మంచి సేవలు అందిస్తామన్నారు. ఆమె హైలైట్ గా ఉండాలి. రిపోర్ట్ వస్తుంది మనకి, ఇవన్నీ కూడా కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ సార్.
గుంటూరు నగర ప్రజలకి సౌత్ ఇండియా షాప్ కస్టమర్లకి ముందుగా మీ అందరికీ మా తరపు నుంచి నమస్కారం. ఇప్పుడు ప్రెజెంట్ మొన్న 13వ తారీఖు నుంచి క్రిస్టమస్ న్యూ ఇయర్ సందర్భంగా ఆఫర్లన్నీ నడుస్తున్నాయండి. ఈ ఆఫర్లతో పాటు ప్రతి సెక్షన్లోనూ అంటే ప్రతి ఐటెంలోనూ జెంట్స్ ఐటమ్ కానీ కిడ్స్ ఐటమ్ కానీ రెడీమేడ్లో కానీ శారీస్లో కానీ ప్రతి దాంట్లోనూ కూడా మనకి ప్రజెంట్ డిస్కౌంట్స్ నడుస్తున్నాయి. ఈ డిస్కౌంట్స్తో పాటు ప్రజల సౌకర్యార్థం మనము ప్రతి 1000 రూపాయల పర్చేసింగ్కి మనం గిఫ్ట్లు అనేవి ఆఫర్ చేస్తున్నామండి. కాబట్టి మీరందరూ కూడా ఈ క్రిస్టమస్ న్యూ ఇయర్ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఇచ్చేసి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి మంచి ఐటమ్స్తో పాటు డిస్కౌంట్స్ కూడా స్పాట్ గిఫ్ట్స్ కూడా అరేంజ్ చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కంపల్సరీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చి పర్చేజ్ చేయవలసిందిగా కోరుతున్నామండి. ధన్యవాదాలు. మేము ఈ షాప్కి దాదాపుగా ఒక 7 సంవత్సరాలు బట్టి వస్తున్నాం సార్. మేము వచ్చిన కాడ నుంచి ఇక్కడ కస్టమర్ని బాగా వాళ్ళు లైక్ చేయటంలో కానీ రిసీవ్ చేసుకోవటంలో కానీ మాకు ఇచ్చే బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వటంలో కానీ మాకైతే ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు సార్. అందుకని మేము ఇన్ని షాపులు ఉండ కూడా ఎక్కువగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వస్తాం సార్. ఇక్కడ ఎక్కువగా పొట్టి చీరలు, డిజైను, ప్యాంట్లు, పిల్లల ప్యాంట్లు కానీ ఎక్కువగా తీసుకుంటాం సార్. ఆడవాళ్ళవి ఎక్కువగా బాగా ఆకర్షణగా ఉంది, బాగా డిజైన్ బాగుంది, దానికోసమని ఎక్కువగా వస్తున్నాం సార్. రేట్లు అనుకూలంగా ఉన్నాయి సార్. రేట్లు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తుంటారు రైతు, కస్టమర్ని కూడా వాళ్ళు సర్వ్ చేసి చాలా ఇదిగా వాళ్ళ. నమస్తే అండి, నా పేరు కాజావలి, మాది అచ్చింపేట మండలం. మా ఇళ్లలో పెళ్ళి ఏ సందర్భం వచ్చినా ప్రతి దానికి మేము సౌత్ ఇండియాకి వస్తూ ఉంటాం. ఇక్కడ రిసీవింగ్ పద్ధతులు అవి బాగా ఉంటాయి, రేట్లు కూడా సమంజసంగా ఉన్నాయి. పోతే ప్రతి పండగకి ప్రతి పబ్బానికి మాకు సొంత ఇల్లులాగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేయటం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. సొంత కొట్లోకి పోయి కనుక కొనుక్కొని వచ్చినట్టుగా ఉంటుంది. లాలాపేటలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అదిరిపోయే ఆఫర్లు ప్రకటించారు. లేటెస్ట్ డిజైన్స్ పై ఆకర్షణీయమైన ఆఫర్లతో వస్త్రాలు అందిస్తున్నారు. ఫెస్టివల్ సీజన్ కావడంతో లేటెస్ట్ డిజైన్స్, క్వాలిటీస్ తో కూడిన వస్త్రాలు అందుబాటులో ఉంచారు. దీంతో వినియోగదారులతో షోరూమ్ ప్రత్యేక కాలం సంతరించుకుంది. నాణ్యమైన వస్త్రాలు అతి తక్కువ ధరకు అందించడంతో పాటు విలువైన గిఫ్ట్ బాక్స్ లను కూడా అందిస్తున్నట్లు షోరూమ్ మేనేజర్ పవన్ కుమార్, సేల్స్ మేనేజర్ దుర్గారావు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అందిస్తున్న వస్త్రాల పట్ల వినియోగదారులు ఆనందం వ్యక్తం చేశారు. క్వాలిటీతో కూడిన వస్త్రాలు తక్కువ ధరకి అందించడం ఆనందంగా ఉందని చెప్పారు. మీ పని మీరు చేసుకున్న దాని కూడా సాధించుంటారు.
సార్ సౌత్ ఇండియా లాలాపేట్ గుంటూరు అండి. క్రిస్మస్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి మా ప్రేక్షకుల దేవుడికి. ఇంకేం చెప్పండి, కస్టమర్ దేవుడికి శుభాకాంక్షలు అండి. మా ఆఫర్స్ కిడ్స్ వేర్, మెన్స్ వేర్, RMDM, ఎలివేషన్ శారీస్ అన్ని 40 కిడ్స్ వేర్, మెన్స్ వేర్ 40%, 50% ఆఫర్ ఉన్నాయండి. ఎలివేషన్, RMDM 40% ఆఫర్ ఉన్నాయండి. మన దగ్గర ప్రతి స్పాట్ గిఫ్ట్ 1000 రూపాయల నుంచి ఉన్నాయండి. 1000 రూపాయల నుంచి 50,000 దాకా ప్రతి స్పాట్ గిఫ్ట్ ఉందండి. లేటెస్ట్ వెరైటీ కిడ్స్ వేర్, మెన్స్ వేర్, RMDM శారీస్ మొత్తం 10 ఆఫర్లు ఉన్నాయండి. శారీస్ లో 40%, 50% ఆఫర్లు ఉన్నాయండి. క్రిస్మస్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు, న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అయితే గుంటూరు సౌత్ ఇండియా లాలాపేట సౌత్ ఇండియాలో న్యూ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. అలాగే కిడ్స్ వేర్, మెన్స్ వేర్, శారీస్, డ్రెస్ మెటీరియల్స్ కింద సింథటిక్ శారీస్ ఆల్రెడీ అన్ని వెరైటీస్ ఉన్నాయి. పట్టు చీరల మీద ప్రత్యేకించి ఆఫర్స్ ఉన్నాయండి. అలాగే కొనుగోలు చేసిన ప్రతి కస్టమర్కి ప్రతి 1000 రూపాయలకి స్పాట్ గిఫ్ట్, 50,000 రూపాయల వరకు స్పాట్ గిఫ్ట్ కూడా ఏర్పాటు చేయడం అనేది కస్టమర్ దేవుళ్ళందరూ కూడా ఇది గమనించి ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం సార్. ఏమేమి ఉన్నారు, ఏమేమి చూస్తారు, మీకు ఏమేమి నచ్చింది? ఎక్కువ శారీస్ చూస్తామండి. శారీస్ నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. శారీస్ తీసుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తాం. ఇక్కడే బాగుంటుంది. మాకు ఈసారి గిఫ్ట్ కూడా వచ్చాయి. చాలా బాగుంది. సౌత్ ఇండియాలో మిమ్మల్ని అట్రాక్ట్ చేసినాయి ఏంటి అంటే డిజైన్స్ ఏమేమి డిజైన్స్ నచ్చింది? శారీ మీద డిజైన్స్ అంటే చాలా పలు రకాలు ఉంటాయి కదా. చాలా చాలా డిజైన్స్ ఉంటాయి. వర్ణించలేం కదా. చాలా బాగుంటాయి. రేట్లు కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. గిఫ్ట్ ఏమైనా ఇస్తున్నారా? ఫెస్టివల్ ఆఫర్ ఇస్తారండి. ఎప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడే 10 minutes అవుతుంది వచ్చి చూస్తున్నాం. శారీస్ చూసాం, బాగున్నాయి. సౌత్ ఇండియాలో అన్ని అవైలబుల్ ఉంటాయి. అన్నీ ఉంటాయి కదా. టోటల్ బెడ్షీట్స్, శారీస్ అన్నీ ఉంటాయి. శారీస్ చూసాం, బెడ్షీట్స్ చూస్తున్నాం. బెడ్షీట్స్, శారీస్ బాగున్నాయి. బెడ్షీట్స్ తీసుకుంటున్నాం. ఇంకా ఈ ఫ్లోర్లోనే ఫస్ట్ ఇక్కడికే వచ్చాం. 10 minutes అన్ని పట్టు చీర దగ్గర నుంచి ఫ్యాన్సీ, సిల్క్ శారీస్, డైలీ వేర్ అన్నీ ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. అంటే ఇది పెట్టినప్పటి నుంచి ఇక్కడికి అలవాటు అయింది. అన్ని దొరుకుతాయి కాబట్టి ఇక్కడికే వస్తున్నాం. గుంటూరులో ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్ ఫెస్టివల్ సీజన్స్ తో ప్రత్యేక కళను సంతరించుకుంది. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వంటి వరుస పండుగలను పురస్కరించుకొని కస్టమర్లతో కలకలలాడుతుంది. ఫెస్టివల్ సీజన్ పురస్కరించుకుని లేటెస్ట్ డిజైన్స్, వెరైటీ ఐటమ్స్ అందుబాటులో ఉంచారు. ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్ లో అందుబాటులో ఉంచిన లేటెస్ట్ డిజైన్స్ వస్త్రాలు మరెక్కడా లభించవని షోరూమ్ మేనేజర్ సతీష్ చెప్పారు. ప్రతి కొనుగోలుపై ఊహించిన విధంగా ఆఫర్లు ప్రకటించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అదే విధంగా ప్రతి పండుగకు కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లతో వస్త్రాలు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
గుంటూరు నగర ప్రజలకు ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యం తరపున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ పండుగల నిమిత్తము మా యొక్క షాప్లో కొత్త స్టాక్ తెప్పించడం జరిగింది. వీటి మీద ఆఫర్స్ కూడా ఉన్నాయి. చీరల మీద 20 to 50% డిస్కౌంట్ ఉన్నది. అలాగే మెన్స్ వేర్, కిడ్స్ వేర్లో కూడా ఆఫర్స్ పెడతాం జరిగింది. అదే కాకుండా ఈ పండుగల నిమిత్తము ఎవరైతే షాపింగ్ చేసి 1000 రూపాయల పైన బిల్ చేసిన వాళ్ళకి స్పాట్ గిఫ్ట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. కావున గుంటూరు నగర ప్రజలు ఈ ఆఫర్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాము. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు వైఎస్ శర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు గుంటూరులోని బ్రాడీపేట్ శ్రీ షిరిడి సాయి దివ్యజన సేవా సమితి వికలాంగుల శిక్షణ కేంద్ర వసతి గృహం నందు జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షర్మిలమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం పాల్ విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆఫీస్ ఇన్ఛార్జి బిల్లా సునీల్, గుంటూరు 2 ఇన్ఛార్జి డాక్టర్ రాజ్కొండ జాన్ బాబు, విద్యార్థి విభాగ అధ్యక్షులు కరీం మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు. మీరే నువ్వు విజయన్న అన్నాడు సునీల్ కరీము మీరే మిగిలిన మీ అందరినీ కలుసుకోవటం మా అందరికి చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే ఒకటి, ఈరోజు మీ అందరికీ రాజశేఖర రెడ్డి గారు తెలుసా? రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వారి కూతురు షర్మిలారెడ్డి గారు వారిది ఈరోజు పుట్టినరోజు. ఆ పుట్టినరోజు సందర్భంగా ఆ మేడం గారు చిన్నపిల్లలంటే చాలా ఇష్టంగా ఉంటారు. అందులోనూ అనాథలన్నా ఏదన్నా కొద్దిపాటి అంగవైకల్యం ఉన్న పిల్లలంటే కూడా చాలా అభిమానం, ప్రేమ ఆవిడకి. అందువల్ల
ఆవిడ పుట్టినరోజుని ఇలా పిల్లలందరితో జరుపుకోవాలనేది, ఇటువంటి సందర్భాలు మరలా మరలా కూడా రావాలని చెప్పని మేము ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరూ చూసిన తర్వాత మీ అందరిలో కూడా మా పిల్లలు కనపడతా ఉన్నారు. అటువంటిది రాబోయే రోజుల్లో ఇలా కాకుండా ఇంకేదన్నా వ్యక్తిగతంగా అండగా ఉండే ఆలోచన కూడా ఇందాక మా వాళ్ళు చెప్పారు, ఆలోచన కూడా చేస్తాం. కాబట్టి ఈరోజు షర్మిలమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. మీ పుట్టినరోజు మీరు మేడం గారికి చెప్పిన విధానాన్ని కానీ చూస్తే 1 కోటి రూపాయలతో ఖర్చు పెట్టి కార్యక్రమం చేసిన దానికన్నా కూడా మీరు చెప్పిన శుభాకాంక్షలకి చాలా 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 సంతోషపడుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రైతుకు న్యాయం చేయండి అంటూ 760 కిలోమీటర్ల ప్రయాణం. అనంతపురం జిల్లా హిందూపురం మండలం శాసనకోట గ్రామ వ్యక్తి నవీన్ రైతు పడే కష్టాన్ని, మనోవేదనను పవన్ కళ్యాణ్ కి తెలియజేయడానికి 30 రోజుల ప్రయాణం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రైతుల సమస్య పట్ల ఎంతో శ్రద్ధ ఉంది. ఆ ఉద్దేశంతోనే నేను రైతులకు మేలు జరుగుతుందని ఎంత దూరం ప్రయాణం చేసి పవన్ కళ్యాణ్ కు కలవడానికి వచ్చానన్నారు. వ్యవసాయం చేసే రైతుకు గుర్తింపు కార్డు ఇవ్వాలని అన్నారు. తన ఎడ్ల బండి మీద 760 కిలోమీటర్లు ప్రయాణం చేసి మంగళగిరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వినతి పత్రం ఇచ్చే వరకు ఇక్కడి నుంచి నేను కదలను అంటున్న నవీన్. ఎవరో మాట్లాడతాను ఆఫీసులో పనిచేస్తారా మాట్లాడేదో రాసుకుంటారు. వాళ్ళైతే శ్రీ అమ్మవారి దర్శనార్థం ఈ రోజు కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి వర్యులు జాదవ్ ప్రతాప్ రావు గణపత్ రావు ఆలయానికి విచ్చేయగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ ఈఓ కెఎస్ రామారావు అనంతరం ఆలయ వేద పండితులచే వీరికి వేదాశీర్వదించడం కల్పించి అమ్మవారి శేష వస్త్రం ప్రసాదంలో చిత్రపటం అందజేసి ఆలయ వివరంలో ఆలయ ఈఓ తెలిపారు. यावदेव सत्यं तेन सूयते राजसृभ्यः सुराग्रहान् हरन्ति अमृतेनैव विष తిరువురు పట్నం 1వ వార్డు రాజ్పేట నందు మొదలైన మన తిరువురు మా కులికపూడి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇంటింటికి ఎమ్మెల్యే వెళ్లి ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎంతమందికి పెన్షన్ వస్తుంది, చదువుకున్న పిల్లలు ఎంతమంది, నిరుద్యోగులు ఎవరైనా ఉన్నారా, పెన్షన్ రావాల్సిన వారు ఉన్నారా, సొంత ఇల్లు ఉందా లేదా అని ప్రతి సమస్యను అడిగి తెలుసుకుని తన వ్యక్తిగత నోట్బుక్ లో రాసుకోవడం జరిగింది. వార్డులో ఉన్న ప్రధాన సమస్యలు, డ్రైనేజీ నీటి సమస్యలు, రోడ్డు సమస్యలు, ఎలక్ట్రికల్ ఇంకా ఇతరత్ర సమస్యలు ఉంటే ప్రతిదీ ప్రజల నుంచి అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడం జరుగుతుంది. అనంతరం మరొక వార్డులో బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గంలో 48 గంటల్లో బెల్ట్ షాపులన్నీ సీజ్ చేయకపోతే నేనే ప్రత్యక్షంగా రంగంలోకి దిగి నేనే వాటిని సీజ్ చేస్తాను. అధికారులకు డెడ్ లైన్ విధించిన ఎమ్మెల్యే కులికపూడి చెప్పారు.
అది సంవత్సరానికి ఎవరుంటారా మీ ఇంట్లో? అట్లా వేయించు. అబ్బాయి ఉంటాడా? అబ్బాయి పేరు ఏంటి? కోడలు అమ్మ అడుగు మొత్తం మీకు గుర్తు మీ పేరు చెప్పు. ఎస్కే మౌలా. షేక్ మౌలా. షేక్ మౌలానా. మౌలానా? ఎస్కే మౌలా. మౌలా. వయసు ఎంత? ఎదురుగా 62 ఉంటాయి. ఇంత వయసు ఎంత? 50 షేక్ సఫియా. షేక్ సఫియా. 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 తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతో మంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ, ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండ్ ఈ గేట్ లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్స్. బెంగళూరు నియోజకవర్గంలోని గ్రామంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు రాజనాల రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని వృద్ధులకు దుప్పట్లు, యాపిల్ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బెంగళూరు నియోజకవర్గం కాంగ్రెస్ కన్వీనర్ ఆలపాటి నరసింహమూర్తి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. బెంగళూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీని అన్ని మండలాల్లోనూ విస్తరించినందుకు కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. వీళ్ళంతా మన ప్రాణానికి ప్రాణం అంటే మన కోసం ఏదైనా చేసే మనుషులు. అందురాలు ఎందుకంటే మా నాయకురాలైనటువంటి షర్మిలారెడ్డి గారి పుట్టినరోజు మా అందరికీ కూడా పండగ రోజు లాంటిది. మేమందరం కూడా సంతోషదాయకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా షర్మిలారెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ప్రతి వాళ్ళును తెలియపరుస్తా ఉన్నారు. అలాగే ముందుగంట దెందులూరు నియోజకవర్గ ప్రజల తరపున మా నాయకురాలైనటువంటి షర్మిలారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. తదుపరి రాబోయే రోజుల్లో ఆమె నాయకత్వం ఆంధ్రప్రదేశ్లోనూ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండి రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి షర్మిలారెడ్డి గారు సీఎంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని అది మేమందరం ఎంతో మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాము. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ప్రతి నడవడిక, రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం, రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్పతనం అంతా కూడా షర్మిలారెడ్డి గారికి మాత్రమే వచ్చిందని, ఆమె మాత్రమే ఈ రాష్ట్రానికి ప్రశ్నించగల శక్తి, ఏ ఆపద వచ్చిన వాళ్ళకైనా, ఏ సమస్య వచ్చినా ప్రశ్నించేటటువంటి గుణం కలిగి, ధైర్యం కలిగినటువంటి ఆమె షర్మిలారెడ్డి గారు. ఎందుకంటే ఆవిడ వెనకమాల
మేమంతా కూడా ఏలూరులోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈ రోజు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి 53వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ వచ్చిన తర్వాత వైఎస్ షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతి ఒక్క కార్యకర్త ముందడుగు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వం వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వం జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ 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 కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ 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 కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రెడ్డి గారి నాయకత్వం షర్మిలారెడ్డి గారి నాయకత్వం షర్మిలారెడ్డి గారి నాయకత్వం షర్మిలారెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ 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 షర్మిలారెడ్డి గారి నాయకత్వం షర్మిలారెడ్డి గారి నాయకత్వం అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారి 53వ జన్మదినోత్సవ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఇవాళ అందరం కూడా ఆనందంగా కేక్ కట్ చేసుకోవడం, ఇవాళ మరి షర్మిలారెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి షర్మిలారెడ్డి గారి 53వ జన్మదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ జన్మదినోత్సవాన్ని పురస్కరించుని ఇవాళ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఇవాళ షర్మిలారెడ్డి గారు అనేక కష్టాలు పడి ఆ రోజున జగన్ తోటి పాదయాత్రలో 3000 కిలోమీటర్ల పైచులకు చేసినటువంటి గొప్ప నాయకురాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించి మరి ఇలా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున ఏదైతే కళ్ళకన్నారో ఇవాళ మరి రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పినటువంటి గొప్ప నేత మరి మన వైఎస్ షర్మిలారెడ్డి గారు. షర్మిలమ్మ గారు ఒకటే ఆలోచన, ఇవాళ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తేవడానికి దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి కార్యకర్తలందరికీ ధైర్యం కల్పించి ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూర్చోబెట్టి ఒకటే చెప్తున్నారు, మనం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి మరి 100 రోజులు అయినప్పటికీ ఆవిడ ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పారో అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్పారు, ఇవాళకి అమలు జరపట్లేదు. జరపకపోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి మీద సెక్కి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.